హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఇంతవరకు యూట్యూబ్‌లో నేనైతే చూడలేదు. కానీ చాలా సార్లు మా ఇంట్లో చేశాను. మా అబ్బాయి సజెస్ట్ చేశాడు. చేయి మమ్మీ అని. చేసి ఈ రెసిపీ వీడియోలో పెడుతున్నాను. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేయొచ్చు. అది ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఇది పిల్లలకి లంచ్ బాక్స్ తర్వాత స్నాక్ ఉంటుంది కదా! ఆ స్నాక్ లాగా మనం పెట్టొచ్చు. లేదా ఈవినింగ్ స్నాక్స్‌కి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ప్రిపేర్ చేసి ఉంచినా వాళ్ళు తినడానికి చాలా బావుంటుంది గెస్ట్‌లు వచ్చినప్పుడైనా. కానీ ఇది ప్రిపేర్ చేయడానికి నేను 2 ఎగ్స్ యూజ్ చేశాను. ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ ఎగ్స్‌ని యూజ్ చేయొచ్చు. ఒక బౌల్ తీసుకొని ఎగ్స్‌ని అందులో కొట్టి మిక్స్ చేసుకున్నట్టయితే మనం ఆమ్లెట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత స్టవ్ పై బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ వేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే థిక్‌గా అలా 2 ఆమ్లెట్స్ వేసుకొని పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో తీసుకున్నాం కదా ఆమ్లెట్‌ని, దాన్ని చాక్‌తో కట్ చేసుకోవచ్చు. నాకు చెయ్యి కాలుతుందని సిజర్‌తో కట్ చేశాను. తర్వాత బాండీలో స్ట్రైట్‌గా కట్ చేసుకోవాలి ఆనియన్స్. చిన్న చిన్నవిగా కట్ చేసుకోకూడదు. స్ట్రైట్‌గా కట్ చేసుకొని ఆనియన్స్‌ని, పచ్చిమిర్చిని, వెల్లుల్లిని బాగా వేగిన తర్వాత అవి పక్కన వేగుతూ ఉంటాయి. ఈ సైడు ఇది చిన్న చిన్న పీసెస్‌గా నేను సిజర్‌తో కట్ చేసుకున్నాను ఆమ్లెట్‌ని. ఈలోపు బ్రౌనిష్ కలర్‌గా కొద్దిగా డార్క్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్‌ని వేగితేనే ఈ స్నాక్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. వేగిన తర్వాత కొద్దిగా టమాటాని కూడా ఒక టమాటాని తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకున్నాను. పిల్లలు ఈవినింగ్ వచ్చేటప్పుడు ఏదో ఒకటి రోజుకొకటి తినాలనిపిస్తుంది కదండీ! మనం మదర్‌గా చేయవలసింది ఏంటంటే వాళ్ళకి ఏదైతే ఎక్కువగా వాళ్ళకి పోషకాలు ఉంటాయో అది మనం స్నాక్స్ లాగా ఇస్తే బావుంటుంది. ఎగ్ అనేది ఉడకబెట్టి ఇవ్వచ్చు. ఎన్ని రెసిపీస్ అయినా చేయొచ్చు కదా! అందులో ఇదొక రెసిపీ. వాళ్ళకి రోజు దోస, ఇడ్లీ అంటే బోర్ కొడుతుంది కదా! అందుకోసమే ఇలా ట్రై చేసి పెడితే బావుంటుంది. తర్వాత ఇదంతా ఏగిన తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ అనేది వేయాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల థిక్‌గా అయిపోయింది. అందుకే దులుపుతున్నాను. తర్వాత వేసిన తర్వాత మొత్తంగా కలుపుకొని మనం ఆమ్లెట్ ఏదైతే ఉందో అది పీసెస్‌గా కట్ చేసుకున్న పీసెస్‌నన్నీ వేసి మొత్తంగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొత్తిమీర ఇష్టం ఉన్నోళ్ళు వేసుకుంటారు. మా ఇంట్లో వాళ్ళు నేను తయారు చేసింది తినాలి కదండీ! వాళ్ళకి ఇష్టం ఉండదని స్కిప్ చేసి కరివేపాకు వేశాను. లైక్ చేసిన వాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు. తర్వాత మొత్తంగా మిక్స్ చేసుకొని సిమ్‌లో ఉండి ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత 1 స్పూన్ సోయా సాస్ వేసి హై ఫ్లేమ్‌లో పెట్టి 2 సెకండ్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మనం సర్వింగ్ ప్లేట్‌లో తీసుకొని తినడమే లేటండి. అంత టేస్టీగా ఉంటుంది. మనం అది కుక్ చేస్తుంటేనే స్మెల్‌కే తినాలనిపిస్తది. ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. పిల్లలు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి.